మధిర నియోజకవర్గానికి బట్టి విక్రమార్క ఎమ్మెల్యేనా, ఆయన సతీమణి నందిని ఎమ్మెల్యేనా అని ఎమ్మెల్సీ తాతా మధు ప్రశ్నించారు. ఏ అధికారం ఉందని నందిని ప్రభుత్వ చెక్కుల పంపిణీలో పాల్గొంటుందని ఆయన ఆరోపించారు. మరోవైపు మంత్రి పొంగులేటి మేనల్లుడు దయాకర్ రెడ్డి కూడా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు పేర్కొన్నాడు. రాజ్యాంగ పదవిలో వారు లేకున్నా అధికార కార్యక్రమాల్లో పాల్గొనడం తగదని ఎమ్మెల్సీ మధిరలో విమర్శించారు. ఆమె ఎమ్మెల్యే, ఆమె ఒక రాజ్యాంగేతర శక్తి. మరి కాంగ్రెస్ వాళ్ళు గురించి తలైవని పేరు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. సిగ్గుండాలి. ఇక్కడేమో ఈమె, ఖమ్మం వెళ్తేనేమో మేనల్లుడు అని చెప్పుకునేటువంటి దయాకర్ రెడ్డి. ఇద్దరు రాజ్యాంగేతర. వీళ్ళకి ఏంటంటే ప్రోటోకాల్, ఏం ప్రోటోకాల్ ఉంది? వాళ్ళ సర్పంచా, ఎంపీటీసీయా, లేదా జిల్లా పరిషత్ చైర్మనా, ఎమ్మెల్యేనా, లేదా ఏదైనా రాజ్యాంగ పదవి ఉందా వీళ్ళిద్దరికి? పోలీసు వాళ్ళు వీళ్ళకి ఎందుకు గులాంగిరి చేస్తున్నారు? ఎందుకు సల్యూట్ కొడుతున్నారు? ఎందుకు క్యాన్వాయ్ పెడుతున్నారు? ఎందుకు పైలట్ కార్ ఇస్తున్నారు? వీళ్ళు ఎందుకు వెళ్ళి ప్రభుత్వ కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొంటున్నారు? ఎందుకు ఇనాగరేషన్లు చేస్తున్నారు? ఎందుకు చెక్కులు పంచుతున్నారు? వీళ్ళకి ఏ అధికారం ఉంది? రాజ్యాంగ పరంగా వీళ్ళకి ఏమైనా అధికారం ఉందా అని